మన ఇంటి చుట్టూ పాములు కనిపించినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏం చెయ్యకూడదో తప్పులు చెయ్యొద్దు. పామును చంపేందుకు ప్రయత్నించొద్దు. ఎక్కువ భాగం పాములు మనపై దాడి చేయవు. కానీ దాడి చేసేలా ప్రేరేపిస్తే ప్రమాదం. అదిక్కడ నుంచి పరిగెత్తొద్దు. అకస్మాత్తుగా కదిలితే పాము భయపడి కొరికే అవకాశం ఉంది. పామును కర్రలతో గుద్దడం, ఎత్తడం, ఆటపట్టించడం చేయొద్దు. ఇది దాని స్వభావాన్ని రెచ్చగొడతాయి. పామును మృతదేహంగా అనుకుని నిర్లక్ష్యం చేయొద్దు. కొన్ని పాములు తప్పించుకోవడానికి చనిపోయినట్లు నటిస్తాయి. ఇంట్లో పొగ పెట్టడం, కెమికల్స్ వేసి వెళ్ళగొట్టడం సురక్షితం కాదు. ఇది కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమే. ఏం చేయాలి? అసురక్షితమైన మార్గాలు. శాంతంగా ఉండండి. ఆ పాము ఎక్కువగా మన మీద దాడి చేయదని గుర్తుంచుకోండి. దూరంగా నిలబడండి. కనీసం 68 అడుగుల దూరం ఉండండి. ఇంట్లో అందరికీ సమాచారమివ్వండి. పిల్లలు, పెద్దలు దానికి దగ్గరగా వెళ్లకుండా చూడండి. పాము పట్టే నిపుణులకు కాల్ చేయండి. అటవీశాఖ, ఫోరెస్ట్ డిపార్ట్మెంటా లేదా పాము రక్షణ సేవలు, స్నేక్ రెస్క్యూ సర్వీసెస్ను సంప్రదించండి. పాము వెళ్లే వరకు కదలకుండా ఉండండి. కొన్ని సెకన్లు లేదా నిమిషాల్లో అది తన దారిన వెళ్ళిపోతుంది. ఇంట్లో పాముల ప్రవేశాన్ని అడ్డుకునే చర్యలు. ఇంటి చుట్టూ చెత్త, పొదలు, గడ్డి ఎక్కువగా ఉండకుండా చూడండి. చిన్న రంధ్రాలు ఉంటే మూసివేయండి. ఎలుకలు, ఇతర చిన్న జీవులు ఉండకుండా జాగ్రత్త పడండి. అవి పాములను ఆకర్షించొచ్చు.